మార్తాండ్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ నాకు ఈ సినిమా గురించి ఆదిత్య చెప్పాడు. లిటిల్ ఆర్ట్స్ కంటే ముందు ఆదిత్య ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్న సినిమా అంట ఇది. అయితే చాలాసార్లు చెప్పాడు ఈ సినిమా చాలా బాగుంటుంది, నేను చాలా చేద్దాం అనుకున్నాను ప్రొడ్యూస్ అని, బట్ కుదరలేదు. సింజిత్ కూడా చాలాసార్లు చెప్పాడు స్క్రిప్ట్ అదిరిపోతుంది అని. నేను అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను, లీడ్ యాక్టర్ ఎవరు చేస్తారు, ఎవరిని పెడతారు, మెల్లకన్ను ఉన్నోన్నే పెడతాడా లేకపోతే కొత్తని తీసుకొచ్చి అతను చేస్తాడా అని. బట్ నిన్న గ్లిమ్స్లో చూసినప్పుడు బ్రిలియంట్ బ్రో, చాలా బాగా చేశారు మీరు. చాలా కష్టము. మీ కళ్ళు అలాగే, ఫస్ట్ కలిసినప్పుడు అన్నాను మీ కళ్ళు అలాగే ఉన్నాయా లేకపోతే ఎట్లా అని. ఈరోజు కూడా స్పెక్స్ వేసుకొని వచ్చిర్రా? ఓకే, సూపర్. సో ఆదిత్య పక్కా వద్దాం అనుకున్నాడు కానీ తనకి నెక్స్ట్ ఫిల్మ్ వల్ల కుదరలేదు. తను చాలా ఫీల్ అవుతున్నాడు రానందుకు. బట్ యా, పక్కా ఈ సినిమా నాకు తెలిసి ఈ ఇయర్లో బెస్ట్ ఫిల్మ్ అవుతుందని నాకు గట్టిగా నమ్ముతున్నాను. బాక్స్ ఆఫీస్ వైజే కాదు, డెఫినెట్గా అవార్డ్స్ అయితే పక్కా ఈ సినిమాకి వస్తుంది అనిపిస్తుంది. ఐ కుడ్ సి చిన్నప్పుడు మనము, ఐ మీన్ సారీ చిన్నప్పుడు కాదు, కొంచెం బీటెక్లో చదువుతున్నప్పుడు మీ సినిమా కేర్ ఆఫ్ కంచరపాలెం చూస్తుండే. అప్పుడు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందో మళ్ళీ నాకు తెలిసి తర్వాత మళ్ళీ మీ ఫిలిమే సత్యాన్న చేసిన సినిమా మీ ఉమామహేశ్వర గ్రూప్ వస్తే సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది. చాలా బాగా చేశారు, చాలా ఆనెస్ట్గా అనిపించింది. సింక్ సౌండ్ చేశారా? క్రేజీ. నేను సింగ్ సౌండ్ చేద్దామంటే కొడతా అన్నారు మా ప్రొడ్యూసర్లు అందరూ, కానీ గ్రేట్ బ్రో, మీరు రిమోట్ విలేజెస్లో సింగ్ సౌండ్ చేశారు. ఐ కుడ్ సీ ఆల్ యువర్ ఎఫర్ట్. థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. యదువంశీ అన్నకి థ్యాంక్ యూ. ఆ ప్రొడ్యూసర్ 20 years అంట ఆయనకి, అదేందో అంత చిన్న బాబు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికి ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేసినందుకు వచ్చిన వశిష్ఠ గారికి, మహా అన్నకి, సత్య అన్నకి థ్యాంక్ యూ. కా డైరెక్టర్స్ థ్యాంక్ యూ. 35 డైరెక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అయిపోయింది.